విశాఖలో ఎయిర్ ట్రావెలర్ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంగానే కాకుండా విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. దీంతో విమాన సర్వీసుల సంఖ్య పెంచేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం ఏదైనా ఉందంటే అది విశాఖపట్నమే. ఇప్పటికే విశాఖ అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. పారిశ్రామికంగా, పర్యాటకంతో పాటు వ్యాపార కేంద్రంగా వైజాగ్ ఉంది. ఈ మధ్యకాలంలో తరచూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి సమావేశాలకు విశాఖ వేదికగా నిలుస్తోంది. దీంతో ఇక్కడి నుంచి దేశ విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ప్రతిరోజు 32 సర్వీసులు తిరుగుతుండగా వాటిలో 8,000 మంది ప్రయాణిస్తున్నారు. నెలకు ప్రయాణించే వారి సంఖ్య 2.5 లక్షలు దాటింది. విశాఖ నుంచి సింగపూర్, మలేషియా, బ్యాంకాక్లకు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి. సింగపూర్ విమానం అక్టోబర్లో దేశీయ సర్వీసులకు తీసిపోకుండా 75.22% ఆక్యుపెన్సీతో నడిచింది. మొత్తం 3,165 సీట్లు అందుబాటులో ఉండగా 2,381 మంది ప్రయాణించారు. ఈ ఏడాది అక్టోబర్లో 2,52,499 మంది రాకపోకలు సాగించారు.